ఓ రాజుగారికి ఒక అందాల కూతురుండేది. ఆమె అందం గురించి 12 దేశాలలో చెప్పుకున్నారు. అనేకమంది రాజకుమారులామెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె వారిలో ఒక్కరిని కూడా చూడనైనా లేదు. అసలు సంగతేమిటంటే, ఈ అందాల రాజకుమార్తెకు మనుష్యులంటే పరమాసహ్యం. దానికి తోడు ఆమె ఎప్పుడూ నవ్వదు. ఆఖరకు ఆమె ముఖాన చిన్న చిరునవ్వు కూడా ఎన్నడూ రాలేదు. ఎంతేసి గొప్ప రాజకుమారులనో అందగాళ్లనో తన కుమార్తె నిరాకరించటం చూసి రాజు విసిగిపోయి తన కుమార్తెను ఎవరు నవ్విస్తే వారికామెనిచ్చి పెళ్లిచేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని రకరకాల హాస్యగాళ్లు, విదూషకులు, ఇతరులు 4 దిక్కుల నుంచి తండోపతండాలుగా వచ్చి రాజకుమార్తెను నవ్వించటానికి పడరాని పాట్లు పడ్డారు. కాని వాళ్ల శ్రమయావత్తూ వృధా అయింది. రాజకుమార్తె నవ్వనేలేదు. రాజుగారింటికి సమీపంలోనే ఒక కాపు నివసిస్తున్నాడు. ఆ కాపుకు 3 కొడుకులున్నారు. అతను తన పెద్ద కొడుకును పిలిచి, ఒరే, నిన్ను చూసి అందరూ తెగనవ్వుతారు. రాజుగారింటికి వెళ్ళి రాజకుమార్తెను నవ్వించావంటే మన పంట పండిందనమాటే అన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తానన్నాడు. రాజుగారికి ఏమాత్రమూ నమ్మకం కుదరలేదు. అయినా ప్రయత్నించమన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజకుమార్తెను నవ్వించడానికి ప్రయత్నించి ఓడిపోయినందుకు శిక్షగా 3 కొరడా దెబ్బలు తిని ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కాపు రెండో కొడుకు తాను ప్రయత్నిస్తానన్నాడు. వాడు చూడటానికే నవ్వొచ్చేటట్టుంటాడు. వాడికొక కాలు పొట్టి, మరొక కాలు పొడుగూను. అందుచేత వాడు కాలు తీసి కాలు వేసినప్పుడల్లా దిబ్బ ఎక్కి దిగుతున్నట్టుంటాడు. దానికి తోడు వాడు మాటకారి. అందుచేత తండ్రి వాణ్ణి కూడా రాజభవనానికి వెళ్లనిచ్చాడు. అయితే వాడి అవతారమూ మాటకారితనమూ రాజకుమార్తె మీద పారలేదు. వాడు కూడా కొరడా దెబ్బలు తిని ఇంటికొచ్చేశాడు. ఆ తరువాత కాపు 3వ కొడుకు సంగడు తాను పోతానన్నాడు. వాడికి మామూలు తెలివితేటలు లేవు. బొత్తిగా ఏ పనీ చెయ్యలేడు. అందుచేత తండ్రి ఒప్పుకోలేదు. కాని సంగడు కాదూ కూడదూ వెళ్ళితీరాలని బయల్దేరాడు. వాడు రాజభవనానికి వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తాను అని అందరూ అన్నట్టు అనక తనకేదైనా పని కావాలని అడిగాడు. వాడికి నది నుంచి కావిడతో నీళ్లు చేరవేసే పనిచ్చారు. ఒకనాడు వాడు నదిలో బిందె ముంచేసరికి ఒక పెద్ద చేప బిందెలోకి వచ్చింది. వాడు కావిడెత్తుకుని తిరిగి వస్తుండగా ఒక ముసలిది ఒక పెద్ద బాతును వెంటపెట్టుకుని వస్తూ ఎదురుపడింది. ఆ బాతు మేలిమి బంగారు రంగులో ఎంతో చూడముచ్చటగా ఉన్నది. సంగడామెను పలకరించి, ఎంత అందమైన బాతు, దాన్ని నాకివ్వరాదా అవ్వా అన్నాడు. అవ్వ బిందెలో ఉన్న చేపను చూసి, ఆ చేపనిచ్చి బాతున్ తీసుకో అన్నది. సంగడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అవ్వ చేపను తీసుకుని బాతును సంగడికిస్తూ, ఈ బాతు మామూలు బాతు కాదు. దీన్నెవరైనా తాకినప్పుడు అంటుకుని వెంటరా అన్నావంటే ఆ మనిషి బాతుకు అతుక్కునిపోయి తప్పించుకోలేడు అని రహస్యంగా చెప్పింది. మరీ మంచిది, అలాంటి బాతుంటే అంతులేని చేపలు పట్టవచ్చు అని సంగడు బాతును తీసుకుని బయలుదేరాడు. దారిలో వాడికి మరొక ముసలిది కనిపించి, ఎంత చక్కని బాతూ, ఒక్కసారి దాన్ని నిమరణిస్తావా బాబూ అన్నది. ఏముందిగాని ఈకలు లాగమాకు అన్నాడు సంగడు. ముసలిది బాతుమీద చెయ్యి వేసి నిమరనారంభించగానే వాడు అంటుకుని వెంటరా అన్నాడు. వెంటనే ముసలిదాని చేతులు బాతుకు అతుక్కుపోయాయి. సంగడు బాతుతో సహా ముందుకు సాగాడు. ముసలిది విధిలేక వెంట నడిచింది. వాళ్లలా కొంత దూరం వెళ్లేసరికి ముసలిదాని చేత మోసపోయిన ఒకడు దాన్ని చూసి కసికొద్దీ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆ క్షణంలో సంగడు అంటుకుని వెంటరా అన్నాడు. ఆ మనిషి కాలు ముసలిదానికి అంటుకుపోవటంచేత వాడు ఒంటికాలు మీద గెంతుతూ తాను కూడా నడవసాగాడు. వాళ్లలాగే రాచగడప ప్రవేశించారు. అక్కడ ఒక కమ్మరి ఈ దృశ్యం చూసి గెంతుతున్న మనిషిని గుర్తించి వాడికి సాయం చేద్దామని వెనకనుంచి పట్టుకుని లాగాడు. అంటుకుని వెంటరా అన్నాడు సంగడు. కమ్మరి కూడా బారులో చేరిపోయాడు. ఇలా వాళ్లు రాజభవనం వెనకభాగం చేరేసరికి బయటి కోలాహలం విని రాజుగారి వంటలక్క గరిటతో సహా బయటికి వచ్చి సంగడి చేతిలో బాతును చూసి,
ఎంత అందమైన బాతు, ఒక్కసారి నిమరణిస్తావా సంగడు అన్నది. అది విని కమ్మరి, దాన్నేం నిమురుతావు, నన్ను నిమురు అన్నాడు పరాచికంగా. ఏమన్నావురా కోతివెదవా అంటూ గరిట పెట్టి కమ్మరి నడుమ్మీద ఒక్కటి పెట్టింది. అంటుకుని వెంటరా అన్నాడు సంగడు. వంటలక్క గరిటతో సహా బారులో చేరింది. ఇంతమందిని రాజభవనం ముందుకు తీసుకుపోయి సంగడు అక్కడ గుండ్రంగా నడిపించసాగాడు. రాజుగారి కుక్కలు ఈ వింత దృశ్యాన్ని చూసి మొరిగాయి. జనం పోగై కలకలం చేయసాగారు. రాజుగారు, రాజకుమార్తె, దాసీలు మేడమీది కిటికీల వద్దకు వచ్చి బయటికి చూశారు. రాజకుమార్తె కింది దృశ్యాన్ని చూసి విరగబడి నవ్వసాగింది. ఆమె పడిపోకుండా రాజుగారు పట్టుకోవలసి వచ్చింది. రాజుగారు ఇంతకాలానికి నవ్వటం వేలాది జనం చూశారు. రాజుగారామెను సంగడికిచ్చి పెళ్లిచేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.